నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. సమాజంలో వారధి ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం. కొనియాడిన సామాజికవేత్త ధనకుమార్. ప్రభుత్వ ప్రోత్సాహంతో కలిపి జూలై 15 వరకు కోకో గింజలు కొనుగోలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్. బుట్టాయిగూడెంలో చెరువులో స్నానానికి దిగి 3 యువకులు మృతి. శోకసంద్రంలో మృతుల కుటుంబ సభ్యులు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంతో పాటుగా విద్యార్థులను ప్రోత్సహించే విధంగా వారధి ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ప్రముఖ సామాజికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన మొదటి 2 విద్యార్థినులకు దాతల సహకారంతో వారధి ట్రస్ట్ ప్రోత్సాహకాలు అందించింది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గ్లోరీ ప్రశాంతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ధనకుమార్ మాట్లాడారు. వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన భరత్, జ్యోత్స్న, బిందు దంపతులు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని అభినందించేందుకు గాను ముందుకు వచ్చారన్నారు. దీనిలో భాగంగానే గడిచిన విద్యా సంవత్సరంలో బాలికోన్నత పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన లీలా నూకరత్నంకు 10,116 రూపాయలు, వెంకట నాగ వైష్ణవికి 5,116 రూపాయలు బహుమతిగా అందించడం జరిగిందన్నారు. అనంతరం రత్నాల లక్ష్మి మాట్లాడారు. తన కుమార్తె ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు మున్సిపల్ కౌన్సిలర్ బొలవల తాతాజీ, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి, ట్రస్ట్ ప్రతినిధులు మద్దిపాటి శ్రీను, వెలిచర్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మొన్న జరిగిన 10వ తరగతి పరీక్షల్లో ఒక స్కూల్ ఫస్ట్ వచ్చిన పాపకి 10,116, అదేవిధంగా సెకండ్ వచ్చిన పాపకి 5,116 ఇవ్వాలన్న నిర్ణయం మనందరికీ చాలా పరిచయమైన రాట్నాల లక్ష్మి గారి కుమార్తె జ్యోత్స్న బిందు గారు, అదేవిధంగా భరత్ గారు, ఆ దంపతులు నిర్ణయించుకోవటం. ఆ సందర్భంగా వలవల తాత వారధి ట్రస్ట్, మనందరికీ తెలుసు, ఇందిరానగర్ కాలనీ వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం మన పాఠశాలలో నిర్వహించుకోవడం సందర్భంలో మేమందరం ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా ఈ రోజున పిల్లల్ని ఎంకరేజ్ చేయటం అనే ఒక కాన్సెప్ట్ని మరి ముందుకు తీసుకొచ్చి 10,116, 5,116 అనేది డబ్బు రూపంలో మనకు కనపడతాం. కానీ అందుకున్న బాలిక తన జీవితంలో తాను స్థిరపడిన తరువాత తెలుస్తుంది ఈ రోజు ఇచ్చిన ఈ పునాది యొక్క బలం ఏంటంటే అది ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్. అదే ఇక్కడ జ్యోత్స్న గారికి దక్కటం, తల్లి దానికి సంపూర్ణమైన సహకారం లక్ష్మి గారు ఇవ్వటం. ప్రధానంగా వారధిగా నిలబడతాడు ఆ తాత. దాతకి లబ్ధిదారికి మధ్యలో వారధిగా ఉంటాడు కాబట్టి వారధి ట్రస్ట్ అని ఆయన కార్యక్రమాలు చేసుకుని వెళ్తున్న నేపథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈరోజు ఇక్కడ ఇంత ఇది చూడడానికి మాకు చాలా అదృష్టం ఉంది. ఎందుకంటే ఈ స్కూల్లో పిల్లల్ని లాస్ట్ 2 years నుంచి చూస్తున్నాం మేము ఇక్కడ. అయితే పర్సంటేజ్ ప్రకారంగా కూడా చాలా బాగా వచ్చినట్టే. ఎందుకంటే మామూలుగా ప్రైవేట్ స్కూల్ పోటీ చేస్తూ వచ్చారంటే కనుక టీచర్స్ చాలా కష్టపడుతున్నట్టుగానే నాకు అనిపించింది. అయితే కనుక నెక్స్ట్ కూడా దీన్ని రీచ్ చేసుకుంటే ఇంకా అభివృద్ధి పదంలో పిల్లలు నడవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం ప్రోత్సాహంతో కలిపి టార్గెట్స్తో నిమిత్తం లేకుండా జూలై 15 వరకు కంపెనీలు కోకో గింజలు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పెదవేగి మండలం విజయరాయిలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన కోకో రైతుల సమావేశం నిర్వహించారు. తొలుత కోకో గింజల కొనుగోలు సమస్యలపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజల కొనుగోలులో రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని కోరారు. జిల్లాలో అనేక చోట్ల రైతులు దరఖాస్తులు ఇచ్చిన కంపెనీలు గింజలు కొనుగోలు చేయడం లేదన్నారు. కొన్ని రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తులు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో టార్గెట్స్ తో నిమిత్తం లేకుండా జూలై 15 వరకు కోకో గింజలు కొనుగోలు చేసేలా తగు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్నంగి సుబ్బారెడ్డి, పాలర్గు నరసింహారావు, గుదిబండి వీరారెడ్డి, కోనేరు సతీష్ బాబు, రాపర్ల తేజ కృష్ణ, అలపాటి వాసు, వై శ్రీనివాసరాజు, బొప్పడ మునీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయరాయి గాంధీనగర్లో కోకో రైతుల సమావేశాన్ని నిర్వహించాము. కోకో రైతులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ప్రధానంగా ఇవాళ కోకో రైతులు చేసిన పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కిలో కోకో గింజలకు 50 రూపాయలు సహకారం సపోర్టు అందించి కిలో గింజలకి 500 రూపాయల ధర నిర్ణయించి కొనుగోలు చేస్తూ ఉన్నారు. అయితే ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో 800 నుంచి 870 వరకు కూడా కోకో గింజలకి ధర ఉన్నది. ఆ ధర రైతులకైతే రావడం లేదు. అయితే ప్రభుత్వం ఎంతో కొంత సపోర్ట్ చేస్తున్న ఈ నేపథ్యంలో ఇవాళ గింజలు కొనుగోలు చేస్తామని చెప్పేసి కంపెనీలు చెప్తా ఉన్నాయి. అయితే అధికారులు కూడా అన్ని ప్రాంతాలు తిరిగి అడవాడు చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు కూడా చాలా చోట్ల రైతుల దగ్గర గింజలు ఉండిపోయిన పరిస్థితి కూడా ఉన్నది. అందుకోసం మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరపున కోరుతుంది ఏమిటంటే అంటే జూలై 15వ తారీఖు వరకు ఇవాళ కోకో గింజల్ని ప్రభుత్వం కొనుగోలు చేయించాలి కంపెనీల ద్వారా. అది కూడా 500 రూపాయలు కొనుగోలు చేయించాలి. కొత్త గింజలు కూడా పూర్తిగా 500 రూపాయలు కొనుగోలు చేయించి రైతులను ఆదుకునే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయితే ఈరోజు కొన్ని చోట్ల రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తులు ఇస్తూ ఉన్నారు. కంపెనీల వాళ్ళు ఆ రోజు రావడం లేదు. వారం రోజులైనా 10 రోజులైనా సరే రోజుల తరబడి రాకపోవడం కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే కొన్ని చోట్ల రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. కాబట్టి ఇట్లాంటి అన్ని సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి టార్గెట్స్తో అంటే ఇన్ని గింజలే కొంటామని చెప్పేసి పద్ధతిలో టార్గెట్స్తో నిమిత్తం లేకుండా జూలై 15 వరకు కూడా మొత్తం గింజలన్నీ కూడా రైతుల వద్ద ఉన్న గింజలన్నీ కూడా పూర్తిగా కొనుగోలు చేసే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి ఆ రకంగా అధికారులు ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి కంపెనీలు కూడా రైతులు ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. చెరువులో దిగి స్నానం చేయాలనే సరదా ముగ్గురి పాలిట యమపాశమైంది. చేతికి అందొచ్చిన బిడ్డల్ని మింగేసి తల్లిదండ్రులకు తీరని కన్నీటి వ్యధను మిగిల్చింది. బుట్టాయిగూడెం మండలం దండిపూడి సమీపాన బైనీరు వాగును ఆనుకొని ఉన్న చెరువులో ఈ సంఘటన జరగడంతో వారి స్వగ్రామమైన అచ్యపాలెం పంచాయతీ చిన్నరవ్వారిగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నరవారి గూడానికి చెందిన తెల్లం పోసిరావు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. ఇతని కుమారులు సీతారామరాజు, కిషోర్ స్నేహితుడి దేవేంద్ర కుమార్ మరో 2 స్నేహితులు శుక్రవారం చెరువులో స్నానం కోసం వెళ్లారు. ముందుగా కిషోర్ దిగారు. అతను మునిగిపోతుండడాన్ని గమనించిన సీతారామరాజు కాపాడేందుకు వెళ్లారు. వారిని రక్షించేందుకు దేవేంద్ర కుమార్ చెరువులో దిగారు. ఈ ముగ్గురు చెరువులో మునిగిపోతూ మృత్యువాత పడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో మృతదేహాలను వెలికితీశారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. సీతారామరాజు వ్యవసాయం చేస్తున్నారు. భార్య రజని, 3 ఏళ్ల కుమార్తె ఉన్నారు. కిషోర్ బీకాం చదివారు. దేవేంద్ర కుమార్ విజయవాడలో డిగ్రీ మైక్రోబయాలజీ 2వ సంవత్సరం చదువుతున్నారు. వేసవి సెలవులకు ఇంటికి వచ్చి తిరిగి కళాశాలకు వెళ్దామనుకున్న సమయంలో మృత్యువాతకు గురయ్యారు. బాధితుల కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నిన్న సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో మాకు ముగ్గురు యువకులు ఈతకు దిగి ఇబ్బంది ఉన్నారని చెప్పి మేము సీన్లోకి వెళ్ళామండి. చింతలగూడెం దండి కాలువలో ముగ్గురు యువకులు స్నానానికి దిగి ప్రమాదవశాత్తు గుండంలో చిక్కోవడం వలన మేము స్థానికులను కలిసి బాడీని తీసేటప్పటికి వాళ్ళ ముగ్గురికి మృతి చెందుతున్నారండి. ఈ వర్షాకాలం వలన ఎవరు కూడా ఈ గుండాల్లో లేకపోతే ఈత కొలంలో ఎవరు కూడా స్థలానికి దిగి ప్రాణాలు కోల్పోవద్దు. మీ తల్లిదండ్రులకు మానసిక క్షోభకు గురి కావద్దని చెప్పేసి ఎవరు కూడా సరదాగా కూడా ఈత రాకపోతే వాళ్ళెవరికి ముగ్గురు కూడా ఈత రాదండి. అయినా సరే అలా ప్రాణాలు కోల్పోయారు. ఈత రాకపోతే అసలు నీటిలోకి దిగొద్దని చెప్పేసి మీ అందరికీ మీడియా ద్వారా తెలియపరచుకుంటున్నాను. నా పేరు గోపాలకృష్ణ అండి. నిన్న దండిపూడి కాలంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఒకే గిరిజన కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు చనిపోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి ఈ విషయాన్ని పెద్దల దృష్టికి మన గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి పెద్దలందరూ కలిసి ఆ కుటుంబాలకి నష్టపరిహారం ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే అదే కాలంలో గతంలో
ఇప్పటి వరకు దగ్గర 15 మంది చనిపోయారని చెప్పి ఇదైతే ఉంది. కాబట్టి దానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ఆ కాలువకి ఆ గుండం చుట్టూరు ఏదైనా ఫెన్సింగ్ కానీ లేకపోతే ఏదైనా హెచ్చరిక బోర్డులు కానీ ఏర్పాటు చేయగలరని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజుని అండి మా ఆయన సీతారామరాజు. నేను ఉదయంగా ఆశా వర్కర్తో బుట్టాయిగూడెం హాస్పిటల్ చెకప్ కోసం వెళ్ళాను. మధ్యాహ్నం వచ్చిన తర్వాత మా ఆయన నేను మా పిల్ల ముగ్గురం కలిసి అన్నం తిన్నాం. మా ఇద్దరికన్నా ముందు మా ఆయన తినేసి బయటకు వచ్చేసారు. గుడి దగ్గర ఉన్నారేమో అని మేము ఉన్నాం. మేము అన్నం తినేసి బయటకు వచ్చేసరికి ఎవ్వరు లేరు. బడులు వేసుకుని వెళ్ళారంట. మరి ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు. ఎవరిని అడిగినా ఏం చెప్పలేదు. సాయంత్రం 3 గంటల ఆ టైంకి మిస్ అయిపోయారని చెప్తున్నారు. ఎవరన్నా తెలియదు. ఇంకా అప్పటి నుంచి మేము వెయిట్ చేస్తూనే ఉన్నాం ఎవరన్నది. సాయంత్రం మళ్ళీ తెలిసింది ఇలాగని. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాత గిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ ప్రతినిధులు కోరారు. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయం వద్దకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి కలకరి శ్రీనివాస్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు మాట్లాడారు. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ప్రత్యేక పూజలు జరిపామన్నారు. ఆలయంలో జరిగే పూజ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని సూచించారు. జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయి గ్రామస్తులు పాదయాత్రగా ఆలయం వద్దకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నట్లు వివరించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్తో పాటుగా పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సన్నిధిలో ఈరోజు శనివారం సందర్భంగా మన జంగారెడ్డిగూడెం పట్టణానికి సమీపంలో ఉన్న తాడవాయి గ్రామం నుంచి విష్ణువేశ్వర సమాజం భజన మండలి వారు స్వామివారి సన్నిధికి పాదయాత్రగా రావడం జరిగింది. ఈ విధంగా మన వెంకటేశ్వర స్వామివారిని వారు శనివారం పాదయాత్రతో దర్శించడం విశేషం. వారికి మన వెంకటేశ్వర స్వామివారికి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నాం. ఇలా పాదయాత్రగా వచ్చిన ఈ బృందానికి మన ఆలయంలో స్వామివారి యొక్క సన్నిధిలో ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అన్నప్రసాద విధాన కార్యక్రమాన్ని కూడా మన ఆలయ కార్యనిర్వహణాధికారి గారు సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ విధంగా పాదయాత్ర ద్వారా స్వామివారిని దర్శించుకున్న ఈ భక్త సమాజానికి అందరికీ కూడా మన వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నాం. గుర్తు తెలియని వ్యక్తులు పాడి గేదెల తలలు నరికి చంపిన దారుణ సంఘటన లింగపాలెం మండలం మఠంగూడెం పంచాయతీ పరిధిలోని సుందర్రావుపేట గ్రామంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తొర్లపాటి రవి దంపతులు తమకున్న గేదెలను మేపుతూ వాటి పాడితో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. రోజు మాదిరిగానే పొలంలో గేదెలను మేపి సాయంత్రం తన పొలంలోనే రేకుల షెడ్లో కట్టేసి ఇంటికి వెళ్లిపోయారు. ఉదయాన్నే షెడ్డు వద్దకు వచ్చి చూసేసరికి సుమారు 2.5 లక్షల విలువ చేసే 3 గేదెలు రక్తపు మడుగులోపు చనిపోయి ఉండడంతో ధర్మాజీగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉపాధి కోల్పోవడంతో కుటుంబ రోడ్డున పడిందని, ఇంత కిరాతకానికి పాల్పడ్డ వ్యక్తుల్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని బాధితుడు కోరుతున్నారు. రవి మఠంగూడెం మాది. ఇక్కడ సుందరాపేటలో మా తోటలో గేదెలను కట్టేసుకుంటున్నాం. రేకుల షెడ్ వేసుకున్నాం. ఈ వర్షాకాలం గురించి మొన్న 2 రోజులు బట్టి కట్టేస్తున్నాం ఇక్కడ. అయితే రాత్రి గేదెల వీటిలో మేసి వచ్చినాయి. మా అమ్మ తోలుకొచ్చాక కట్టేసి ఇద్దరం కలిసి పాలు తీసి ఇంటికి వెళ్ళాం. 6:30 ఆ టైంలో వెళ్ళాం ఇంటికి. ఇక పొద్దున్నే నేను మళ్ళీ పాలు తెద్దామని 6 గంటలకు వచ్చేప్పటికి గేదెలన్నీ 3 గేదెలు అక్కడ పుడుకుని ఉన్నాయి. ఏంటని చెప్పి గేటు తీసి ఉంది. ఏంటని చెప్పి లోపలికి వెళ్ళి చూసేప్పటికి మెడకాయలు తాగేసాం. కంగారు ఎత్తిపోయి బయటకు వచ్చేసి అందులో ఇంకొక అతను అతనికి చూపించి ఈ లోపల మన వాళ్ళందరికీ ఫోన్ చేసి
వచ్చారు. అది జరిగింది. అది 3 అతనికి 1.5 ఎకరం దాంట్లో ఇంటి దగ్గర ఖాళీలకి ఇక్కడ కట్టేసుకున్నాడు. మరి రాత్రి ఎవరు తెలియని వ్యక్తులు వచ్చి అడ్డగొడిగా నరికేశారు 3 గేదెలని. కంప్లైంట్ ఇచ్చాం, పోలీసు వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు. చెప్తున్నాం 3 సూడి గేదెలే 2,50,000 విలువ చేస్తాయి 3. అతని జీవనోపాధి అదేనండి. ఇంకా అతని జీవనోపాధి అయితే ఆ భార్య ఇతర కూలీ నాలుగు వెళ్తే ఆ భార్య కష్టపడి కాచుకుంటుంది, శుభ్రంగా మేపుకుంటుంది. ఇక పాలు కట్టించి కేంద్రానికి పోతే వాటి మీద బతుకుతున్నారు. మరి ఈ రకంగా చేశారు, అది ఎంతవరకు సభ అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. ఎస్కే ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 and 9441796460. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద ఏలూరు ప్రధాన కాల్వపై 100 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన శిథిలమై పాక్షికంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఆర్ఎండ్బి అధికారులు వంతెన పరిశీలించారు. ఈ నెల 15వ తేదీన వంతెన పైన రోడ్డు స్లాబ్ రంధ్రం పడి పాక్షికంగా దెబ్బతిన్న నేపథ్యంలో వంతెనపై ద్విచక్ర వాహనాలకు తప్ప మిగిలిన వాహనాలకు రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. ఈ మేరకు ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు కృంగిన బ్రిడ్జి గురించి జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనికి స్పందించిన కలెక్టర్ ఆర్ఎండ్బి అధికారులను బ్రిడ్జి పరిశీలించాలని ఆదేశించడంతో ఈఈ కిషోర్ బాపూజీ, డిఈ గోవింద మోహన్ బృందం బ్రిడ్జిని పరిశీలించారు. దెబ్బతిన్న బ్రిడ్జి స్లాబ్ తొలగించి పిల్లర్లను ఏర్పాటు చేసేందుకు స్లాబ్ స్థానంలో 20 లక్షల నిధులతో ఐరన్ షీట్ వేసేందుకు పనుల ప్రతిపాదన పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. పనులు పూర్తయిన తర్వాత ఈ బ్రిడ్జిపై తేలికపాటి వాహనాలు, స్కూల్ బస్సులు, అంబులెన్స్లు, కార్లు మాత్రమే వెళ్లేలాగా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి ఏఈ భాస్కర్, ఉంగుటూరు ఇన్ఛార్జ్ తహసీల్దార్ పూర్ణచంద్ర వరప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామారావు పాల్గొన్నారు. నారాయణపురం బ్రిడ్జ్ అన్ఎక్స్పెక్టెడ్ కొలాప్స్ వల్ల స్థానికంగా ఇబ్బందులే కాకుండా ఇది వెస్ట్ గోదావరికి ముఖద్వారం అండి. దీనివల్ల ఆక్వా పరిశ్రమలకి, స్కూల్ బస్సులకి, అంబులెన్స్లకి, కార్లకి అన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇది గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు ఇమీడియట్ గా కలెక్టర్ గారితో మాట్లాడి ఇప్పుడే ఆర్ఎండ్బి గారిని, డిఈ గారిని, అందరినీ టీంని పంపించారు. వాళ్ళు ఈ బ్రిడ్జ్ ఇన్స్పెక్ట్ చేసి దీని లైఫ్ మోర్ దాన్ 100 years అవడం వల్ల ఈ గట్టర్ సైడ్ ని వీక్ గా ఉన్నాయని చెప్పి టెంపరీ రిలీఫ్ కింద కొంత ఇమీడియట్ శాంక్షన్ చేయించి దీన్ని చిన్న వెహికల్స్, అంబులెన్స్, స్కూల్ బస్సులు ఇలాగా తయారు చేసి దీనికి ఆల్టర్నేటివ్ గా తల్లాపురం రోడ్ ని
ఏ వెహికల్స్ లాగా దానికి కూడా ప్రణాళికలు రెడీ చేశారు. ఈ ప్రణాళికలన్నీ తీసుకుని కలెక్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టిలో ఎమ్మెల్యే గారు పెట్టి ఇమీడియట్ గా దీనికి ఒక పరిష్కారం వచ్చేలాగా కృషి చేస్తున్నారు. వాతావరణ ప్రభావం వల్ల కొన్ని పనుల్లో ఆటంకం జరిగింది. ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బందులన్నీ కూడా ఎమ్మెల్యే గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, కలెక్టర్ గారికి వివరించి చెప్పి ఇమీడియట్ గా దీన్ని సాల్వ్ అయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నారండి. త్వరలోనే ఒక 10 రోజుల్లోనే దీనికి శాశ్వత పరిష్కారం లభించబోతుందని తెలియజేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి శనివారం ఆలయంలో అభిషేక సేవ జరుపుతారు. దీనిలో భాగంగానే ఈ వారం కూడా ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవమూర్తిని నుంచి పంచామృతాలతో అభిషేకాలు జరిపించారు. ఈ అభిషేకాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అభిషేకాలను తిలకించిన అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడారు. మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం, శనివారం ప్రత్యేక పూజలు జరుగుతున్నాయన్నారు. దీనిలో భాగంగానే ఈ వారం కూడా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన, పర్యవేక్షకులు జవాది కృష్ణ, కూరగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. రహదారిపై ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని భీమడోలు సీఐ యూజే విల్సన్ పిలుపునిచ్చారు. భీమడోలు పోలీసు ఆధ్వర్యంలో రైల్వే గేట్ వద్ద, కూరెళ్లగూడెం బ్లాక్ స్పాట్ల వద్ద వాహనాల వేగ నియంత్రణకు రేడియం స్టిక్కర్, స్టాప్ డ్రమ్ముల్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఐ మాట్లాడారు. నాగ హనుమాన్ సంస్థ అందించిన 36 డ్రమ్ముల్ని వివిధ యాక్సిడెంట్ జోన్లలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ రహదారి నియమాలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. రహదారిపై ప్రయాణించే వాహనదారులు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, జంక్షన్ల వద్ద, డివైడర్ల వద్ద వాహనాలు నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వై సుధాకర్, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, నాగ హనుమాన్ సంస్థ ప్రతినిధులు ఏజీఎం నాగేశ్వరరావు, సివిల్ ఇన్ఛార్జ్ రాజేష్, స్టోర్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్, మార్కెటింగ్ మేనేజర్ కిరణ్ పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఈ నేషనల్ హైవే మీద హై స్పీడ్ వెహికల్స్ వెళ్ళడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్న సందర్భంగా కొన్ని జంక్షన్స్లో ఈ డ్రమ్స్ పెద్ద వేగాన్ని నిరోధించాలనే ఉద్దేశంతో భీమడోలు పోలీసు తరఫున నాగ హనుమాన్ సాల్వెంట్స్ వారిని రిక్వెస్ట్ చేసిన మీద వారి సౌజన్యంతో ఈరోజు భీమడోలు రైల్వే గేట్ సెంటర్, అలాగే కోండ్రపాడు సెంటర్, అలాగే పూళ్ళ సెంటర్లోని సెంటర్స్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఈ డ్రమ్స్ని రేడియం స్టిక్కరింగ్ చేసి హైవే మీద పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ హైవేకి సంబంధించినటువంటి, అదేవిధంగా లోకల్ పోలీసులో సంబంధించినటువంటి అసిస్టెన్స్ కూడా ముందు వారు చేస్తారని నమ్ముతున్నాం. ఇంకా ఈ విధంగా ఎవరైనా కూడా సిఎస్ఆర్ ఫండ్స్ రూపంలో పోలీసు వారికి సహకరించి ఇలాగ పబ్లిక్ దాంట్లో ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా హైవే మీద వెళ్ళే వెహికల్స్ కూడా ఈ పెట్టారు ఏదో పక్క నుంచి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో కాకుండా ఇక్కడ స్లోగా నెమ్మదిగా వెళ్ళాలనే ఉద్దేశంతో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. రజకుల వృత్తి నిర్వహణకు సంబంధించి ఉచిత విద్యుత్ తదితర అంశాలతో ప్రభుత్వం జీవోలు విడుదల చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని రజక జనసంఘ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర రజక సంఘం ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య తెలిపారు. ఏలూరులోని జిల్లా రజక జనసంఘ కార్యాలయంలో రజక సంఘ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ జీవో 75ను అనుసరించి రజకుల వృత్తి చెరువుల మోటార్లకు ఉచిత విద్యుత్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాలోని 9,999 గ్రామాల్లో కొన్ని చోట్ల మాత్రమే గ్రామ పంచాయతీలు మంచినీటి కనెక్షన్ల ద్వారా చెరువులకు నీరు అందిస్తున్నారన్నారు. అనంతరం రజక జనసంఘ చేబ్రోలు గ్రామ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చీపురుపల్లి అప్పారావు, ఉపాధ్యక్షుడిగా మాన్రాజు రమణ, సెక్రటరీగా ఎండమూరు శ్రీనివాసులు, కోశాధికారిగా ఉద్దాల శ్రీనివాస్, మరో 3 కార్యవర్గ సభ్యుల్ని ఎన్నుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ భవనానికి ఉంగుటూరు నియోజకవర్గం చేబ్రోలు గ్రామం నుంచి రజక వృత్తిదారులు వాళ్ళ సమస్యల మీద జిల్లా సంఘం దృష్టికి తీసుకురావడానికి రావడం జరిగింది. అయితే పలు సమస్యలు అనేక గ్రామాల వారు జిల్లా సంఘం దృష్టికి తీసుకొస్తున్నారు.
ఈరోజు ఉదయం ఇది 3వ గ్రామం తీసుకువచ్చిన వాళ్ళు. అయితే చేపల గ్రామంలో ఎర్రకుంట అనే చెరువుని సుమారు 40 సంవత్సరాల క్రితం ప్రభుత్వాదేశాల ప్రకారం అప్పటి సర్పంచ్ గారు ప్రభుత్వాదేశాల ప్రకారం కార్యదర్శి గారు కూడా కేటాయించడం జరిగింది. అయితే ఈ చెరువు విషయానికి వస్తే అన్ని కొండలు పుట్టలుగా ఉండేది ఆ చెరువు. అప్పుడు ఇటు ఎండమట్టితో ఉండేది. అప్పుడు వాటర్ వచ్చే అవకాశం కూడా లేదు. ఆ టైంలో మనకి చెరువుని అప్పటి టీడీపీ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు కొంగేటి విశ్వనాథం గారు, బొమ్మిడి అప్పారావు గారు, బొమ్మిడి జయలక్ష్మి గారు, జడ్పీటీసీ వారు ఉండగా మట్టా వెంకన్న గారు ఉన్న సర్పంచ్ గారు వారు ఉండగా ఈ చెరువుని ఇవ్వడం జరిగింది. తదుపరి రజకులు 95 కుటుంబాల రజకులు ఉన్నారు. అప్పుడు సంఘం ప్రెసిడెంట్గా సూర్యనారాయణ గారు అని ఆయన ఉండేవాడు. చాలా ఉత్సాహంగా తిరిగేవాడు. ఒడిశా రాష్ట్రం పూరిలో జగన్నాథ రథోత్సవం పురస్కరించుకుని భీమడోల్లోని ఒడిశా వాసులు జగన్నాథ రథోత్సవం నిర్వహించారు. పొలసానిపల్లి నుండి భీమడోలు జంక్షన్ మీదుగా భీమడోలు గ్రామంలోకి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవతా మూర్తులను అలంకరించిన రథంపై ఉంచి అర్చకులు మంత్రోచ్చరణ మధ్య రథోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఒడిశాకు చెందిన యువకులు, మహిళలు, స్థానిక భక్తులు భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగారు. భక్తి పాటలకు లయబద్ధంగా పాడుతూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో బిరాన్, మిథున్, సీతారాం, మన్మల్, పంచానంద్, సలాది రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు పూరి జగన్నాథ స్వామి వారి యొక్క అలాగే అద్భుతమైన రథయాత్ర ప్రారంభమైంది. మన పూరి వెళ్ళలేకపోయినా మన బేలనూరు గ్రామంలో వేయించేసినటువంటి పూరి జగన్నాథ స్వామి వారు, బలరామూర్తి, సుభద్రమ్మ వారిని దర్శించుకుని భక్తులందరూ కూడా స్వామివారి ఆశీర్వాదం పొందుతారని మరీ మనవి చేసుకుంటూ అందరికీ కూడా ఆ జగన్నాథ స్వామి వారు, బలభద్రమూర్తి, సుభద్ర స్వామి అందరూ కూడా సుభద్రమ్మ వారు చల్లగా కాపాడే మన గ్రామాన్ని రక్షించాలని ప్రార్థిస్తున్నాం. ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజంలో వారధి ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం, కొనియాడిన సామాజికవేత్త ధనకుమార్. ప్రభుత్వ ప్రోత్సాహంతో కలిపి జూలై 15 వరకు కోకో గింజలు కొనుగోలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్. బుట్టాయిగూడెంలో చెరువులో స్నానానికి దిగి 3 యువకులు మృతి, శోకసంద్రంలో మృతుల కుటుంబ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.